ఒకనాడు బ్రహ్మ మరియు విష్ణువులకు నేను గొప్ప అంటే నేను గొప్ప అనే వాదన వచ్చింది. వారిరువురు శివుని వద్దకు వెళ్ళారు. శివుడు వారికి ఒక పరీక్ష పెట్టాడు. అనంతంగా వ్యాపించిన శివలింగానికి ఆది అంతం కనుక్కోమన్నాడు. బ్రహ్మ మరియు విష్ణువు ఆ లింగం వద్దకు వెళ్ళారు. దాన్ని చూసి ఆశ్చర్యపోయారు. విష్ణు వరాహ రూపంలో శివలింగం మొదల్ని కనుక్కోవడానికి భూమి నుంచి కింద వైపుకు ప్రయాణించడం మొదలుపెట్టాడు. బ్రహ్మ హంసగా మారి శివలింగానికి చివరని కనుక్కోవడానికి పై వైపుకి ప్రయాణించసాగాడు. కానీ అంతకు చివరని కనుక్కోలేకపోతాడు. చేసేదేం లేక దారిలో కనపడిన ఆవును కలవ పువ్వును తాను శివలింగం చివర చూశానని అబద్ధం చెప్పమంటాడు. బ్రహ్మ విష్ణువు శివుడి వద్దకు వెళ్తారు. విష్ణువు తాను మొదలు చూడలేదని ఒప్పుకుంటాడు. కానీ బ్రహ్మ మాత్రం తాను శివలింగం చివరని చూశానని అబద్ధం చెబుతాడు. అందుకు సాక్ష్యంగా ఆవును కలవ పువ్వును తీసుకొస్తాడు. నిజమేనా అని పరమేశ్వరుడు అడిగినందుకు ఆవు ముఖం అవునని తాక మాత్రం కాదు అన్నట్టు ఊపుతుంది. సర్వం తెలిసిన పరమేశ్వరుడు అబద్ధం ఆడినందుకు బ్రహ్మదేవుడికి గుడి ఉండదని కలవ పువ్వును పూజకి పనికి రావని అబద్ధం ఆడినందుకు ఆవు ముఖం చూస్తే పాపమని నిజం చెప్పినందుకు కాక చూస్తే పుణ్యమని ముగ్గురికి శాపాలిస్తాడు. అప్పుడు బ్రహ్మ విష్ణు పరమేశ్వరుడిని ప్రార్థించారు.